హలో సార్. నమస్తే. సార్ మీరు బీఆర్ఎస్‌ని వదిలేసి జాగృతిలోకి రావడానికి గల కారణం? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నేను దాదాపు ఒక 2008కెళ్ళి 2023, 24 వరకు కూడా పనిచేయడం జరిగింది. పనిచేసిన తరుణంలో మాకు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పదవులు ఆశిస్తామని చెప్పేసి, ఎలాంటి పదవులు వస్తాయని చెప్పేసి కూడా మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. అయితే ఏమైంది, అదే పరిణామంలో తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు అనుభవించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తరుణంలో తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమకారులం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో ఒక పదవి ఆశించాలని చెప్పేసి అనుకున్నాం. అయినా కూడా 2 టర్ములు కూడా ఎలాంటి నామినేటెడ్ పదవులు రాలేదు. పార్టీ పదవులు కూడా రాలేదు. అదే సమయంలో ఏమైంది, అక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి వలసదారులకు పదవులు ఇవ్వడం జరిగింది. అవన్నీ మాకు అనుభవం ఆత్మగౌరవం దెబ్బై మేము కవితక్క గారితో 2024 నుంచి 2023లో కామారెడ్డి డిక్లరేషన్ అయితే రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఇస్తాను ఏదైతే చెప్పిండో, ఆ యొక్క విషయం మీద యునైటెడ్ పూలే ఫ్రంట్ అని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. ఆ యొక్క యునైటెడ్ పూలే ఫ్రంట్లో మేము అక్క దగ్గరికి మేము రావడం జరిగింది. బీసీ ఉద్యమాలు చేసుకుంటూ 32 జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ అక్క బీసీ ఉద్యమాలు చేసుకుని అటాచ్మెంట్ అయిన తరంలో తెలంగాణ జాగృతిలో మన రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ క్రితం భారీ ఎత్తున జాయిన్ కావడం జరిగింది. జాగృతికి భవిష్యత్తు ఉందంటారా రేపటి రోజు? భవిష్యత్తే జాగృతి తోటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకవైపు చూస్తే కవితక్క గారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో అటు బీఆర్ఎస్ పార్టీతోని అందరితో కూడా లొల్లులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపటి రోజున మరి అక్క ఒంటరిగా పోటీ చేస్తుందా, లేదంటే ఎవరితోనన్నా పొత్తు పెట్టుకుని పోటీ చేయడం అలాంటి అంశాలు ఏమైనా ఉండొచ్చు అంటారా? అంటే మేము ప్రజెంట్ ఇప్పుడు జాగృతి పార్టీ ఇంకా ఏర్పాటు చేయలేదు. జాగృతి పార్టీకి అప్లై చేయడం జరిగింది. కాబట్టి మీరు రాబోయే రోజులలో ఏమన్నా పార్టీకి సంబంధించిన విషయాలు మా జనరల్ సెక్రటరీ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అక్క గారు చెప్తారు. ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఇప్పుడు మేము పార్టీగా ఆవిర్భించకున్నా కూడా ప్రజా సమస్యల మీద ప్రజాపక్షం కోసం కొట్లాట చేస్తున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య మీద మేము జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సమస్యను వెలువెత్తుకుంటూ ఇప్పుడు ప్రభుత్వం ఆ యొక్క విషయాన్ని మేము ఫలితం వచ్చే విధంగా వర్క్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నాం. మీరు కార్పొరేటర్ గా కూడా మీరు ముందు రోజుల్లో వెళ్ళబోతున్నారు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జిహెచ్ఎంసీలో పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత జిహెచ్ఎంసీలో కూడా పోటీ చేయాలని చెప్పేసి పార్టీ అనుకున్న సందర్భంలో పార్టీ చేస్తాం. అప్పుడు ఆ మేడం గారు కవితక్క గారు ఆదేశిస్తే మేము పోటీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. రేపటి రోజున జాగృతి ఇంకా అంటే నెక్స్ట్ స్టెప్స్ తీసుకొని పార్టీ పూర్తిగా ఆవిర్భావం చేయడం జరిగిన తర్వాత, లేదంటే ఇంకా పదోన్నతులు మీకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అందులో భాగంగా బీసీలకి ఎటువంటి పార్టీ నుంచి సపోర్ట్ లభిస్తుంది? ఇప్పుడు బీసీలకు మొట్టమొదటిసారిగా 60% రిజర్వేషన్ కల్పిస్తూ పదవులు ఇచ్చిన సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. తెలంగాణ జాగృతి పేరుకే సంస్థ కానీ ఒక పార్టీ రూపంలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నేను బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చిన్న కులాలు అంటే కనీసం అసెంబ్లీ గేటు తాకని కులాలకు కూడా ఇక్కడ కవితక్క గారు రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇవ్వడం జరిగింది, జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వడం జరిగింది, యూత్ విభాగంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీలకు, అణగారిక కుటుంబాలకు, ఎంబీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ పదవులు తెలంగాణ జాగృతితోటే సాధ్యమైంది. జాగృతి నుంచి అదేవిధంగా కవితక్క నుంచి రేపటి రోజున అన్ని పార్టీలకి అటు బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎటువంటి పోటీ ఇచ్చేటటువంటి రోజులు రాబోతున్నాయి? మేము బరాబరి ఒక పొలిటికల్ పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత మా యొక్క విధి విధానాలు మా యొక్క పార్టీ నిర్ణయిస్తుంది. 100% మేము పోటీని ఇస్తున్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో 28లో జరిగిన 29లో జరిగిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రేపటి రోజున అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఒకవేళ టీఆర్ఎస్ కనుక హయాంలోకి వస్తే అప్పుడు కూడా జాగృతి వైపు నుంచి కవితక్క గారు తన వాయిస్ ని రైజ్ చేయడం అండ్ మీ వైపు నుంచి మీ వాయిస్ రైజ్ చేయడం కూడా జరుగుతుంది అంటారా? మేము అధికారంలోకి అని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారంలోకి ఏడొస్తుందండి? వస్తే అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు క్వశ్చన్ చేయడానికి గవర్నమెంట్ వస్తే అనేది కళ అండి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాడు అనేది ఒక కళ, డ్రీమ్. తెలంగాణ జాగృతిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎమ్మెల్యే గెలవబోతున్నారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి కవితక్క గారు అవుతుందని చెప్పినప్ప వేరే పార్టీల గురించి మేము మాట్లాడలేము. మేము లెక్కలు కూడా తీసుకోవట్లేము. ఎందుకంటే ప్రజలు కోరుకుంటుంది కొత్త విధమైన పార్టీ కోరుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. అది మేము తెలంగాణ అనే పేరుతోటి మేము వస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల కోసం మేము చేస్తున్న మూవ్మెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గత సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద తెలంగాణ జాగృతి కొట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కొట్లాడతలేదు, బయట కూడా కొట్లాడతలేరు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలకు మాత్రమే కొట్లాడుతున్నది. మేము రాబోయే రోజులలో ప్రజాపక్షంపై బరాబరి కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మెడల్ వస్తున్నాం. తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాం. 2028, 2029 ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ముఖ్యమంత్రి పీఠం కవితక్క గారు కూర్చోబోతున్నారు. బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.